హాయ్ అండి. ఒక్కసారి ఈ విధంగా టమాటా రసం చేసి చూడండి. చాలా సూపర్ టేస్ట్‌గా ఉంటది. ముందుగా ఒక చిన్న రుబ్బురాయి తీసుకొని ఇందులోకి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసి పచ్చగా దంచుకొని సైడ్న అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా పండిన టమాటీలు మీకు ఎంత చారు కావాలో దాన్ని బట్టి అయితే మాత్రంగా నేనైతే నలుగురికి ఒక 4 టమాటీలు అయితే తీసుకున్నాను. బాగా చేత్తో అయితే ఈ విధంగా రసాన్ని అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా చింతపండు గుజ్జు అనేది కొద్దిగా వేసుకోవాలన్నమాట. వాటర్‌లా చేసేసి ఇప్పుడేమో తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఇందులోకి పసుపు అలాగే పచ్చిమిర్చి అయితే మాత్రంగా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొద్దిగా గల్లుప్పు వేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసి నురుగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకోవాలి. ఇంకా పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే రసం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా టమాటా రసాన్ని ట్రై చేయండి. బాయ్ అండి. మనకు మంచి